వైఎస్ఆర్సీ పార్టీ అన్న ఎవరు మడమ తిప్పని యోధుడు జానన్న మన పలువురు పలహీన నేతన్న మడమ తిప్పని యోధుడు జానన్న బిడ్డలు మన జాతి బిడ్డలు మరి వారి బలిదానాల తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు మరి దొర చేతిలో పెడితే ఈ దొర ఈ ధనిక రాష్ట్రాన్ని కాస్త దరిద్ర రాష్ట్రంగా మార్చినటువంటి చరిత్ర చూసి మరి 70-80 ఏళ్ల నుండి ఎంతో మంది మన మేధావులు మన బీసీ వాదులు ఈ రాష్ట్రానికి బీసీలకు ఒక ప్రత్యేకమైనటువంటి పార్టీ వస్తేనే మార్గాలు ఇవన్నీ కూడా మీ అందరూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సోదరులు ఎక్కడ మీరు ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం ఉంది. ఉన్నప్పుడు మరి ధర్మభిక్ష పరిస్థితి మరి ఇక్కడ వాళ్ళకి ఏమైనా రాసి పెట్టి జరుగుతున్నటువంటి అన్యాయం మీద కొందెత్తి తీర్మార్ మల్లన్న గారి నాయకత్వం చేస్తున్నటువంటి సందర్భం సోదరులారా ఆ ప్రజల యొక్క మరి ఇంత పెద్ద ఎత్తున మరి మనం నూతనంగా పార్టీకి మరి మీరు ఇంత పెద్ద దానికి సంకేతం ఈ కథ మీద మనం మాట్లాడుకోవడానికి వాస్తవాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఉండబడినటువంటి మా సోదరులందరూ కూడా మీరు కాకనే ఉన్నారు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల కుట్రలు ఇక లాగవని వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. అదే తీర్మానం మల్లన్న నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నటువంటి పార్టీ ఇవాళ 100 కేసులు పెట్టినా వెనుకడు చేయకుండా ఈ టీసీ జాతుల అభ్యున్నతి భరోసాగా మనం అందరైతే ఇంత పెద్ద ఎత్తున మరి పోతుంది. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలందరూ కూడా ఇవాళ మేము పార్టీ పెట్టిన నాటి నుండి మనకు అనేక రకాలుగా ఫోన్లు చేసి అన్న మేము వస్తున్నాం అని తెలుపుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. పోదామంటూ గట్టిగా చెప్పండి, గట్టిగా నాయకత్వం